అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. చాలా బిజీగా గడుపుతున్నారు. ఒక ప్రోగ్రాం పెట్టారు. జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం అని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేసుకున్నాడు. 2 రోజులు 3 రోజులు జరుగుతుందంట. ఇక్కడ ఏందబ్బా ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్ అని నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ అంటే ఇంటూ 2 స్పీడ్లో 30 నిమిషాలు నేను విన్నాను. నాకు ఆయన ఎందుకు ఆ సభ పెట్టాడు, ఏంటి ఉద్దేశం ఏంటనేది నాకు అర్థం కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో 6 రాష్ట్రాల నుంచి మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చినారు అని చెప్పినారు. 6 రాష్ట్రాల నుంచి వచ్చినారంట. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి. కాదబ్బా, జనసేన వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నా. పొత్తు పెట్టుకోకపోతే మీరు ఆంధ్రప్రదేశ్లోనే గెలిచలేరు. మీకు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన సీట్లు 21, 175 గాను. కనీసము 10% సీట్లలో కూడా మీరు ఆంధ్రప్రదేశ్లోనే పోటీ చేయలే. తెలంగాణలో గత ఉప ఎన్నికల్లోనో ఎక్కడో పోటీ చేశారు, డిపాజిట్లు లేవు. ఇంకా మీరు ఏదో దేశవ్యాప్తంగా మేము స్ప్రెడ్ అవుతాము అది ఇదని మాట్లాడుతున్నారే. ఇక్కడ మీరు గమ్మత్తైన విషయం ఒకటి గమనించాలి. 6 రాష్ట్రాల నుంచి వచ్చినారు, దేశవ్యాప్తంగా మేము పోరాడతాము అది ఇది అంటున్నారు. వెనక పక్క తెలుగులో రాసినారు, అక్షరాలు తెలుగులో రాసినారు. జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం అని. ఇప్పుడు 6 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగు అర్థమవుతుందా? పోనీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసం అంటే ఏ అమరావతిలోనో, హైదరాబాద్లో అంటే బిస్కెట్ అయిందిలే, ఏ అమరావతిలోనో వైజాగ్లోనో పెట్టుకోవచ్చు కదా. దానికి ఢిల్లీ దాకా పోవడం దేనికి? ఇక్కడే ఉంది మతలబు. మొన్న హైదరాబాద్లో ఎప్పుడైతే నువ్వు సభ పెట్టడానికి వీల్లేదు అన్నారో, కక్ష 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 ఏది కూడా ప్రజల కోసం చేస్తా అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆలోచించడు. ఎవరైనా ఏదైనా అంటే నేను హర్ట్ అయినా నేను రివెంజ్ తీర్చుకుంటా, కక్ష కక్ష అని. ఇంకా నీలాంబరి రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ది. ఈరోజు చెప్పకనే చెప్పాడు, తెలంగాణలో నేను సభ పెట్టుకుందాం అనుకుంటే నన్ను అడ్డుకున్నారు, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు, దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు. అది ఈరోజు టాపిక్ కాకపోయినా నేను ప్రస్తావిస్తున్నాను. నువ్వు పెట్టిందే దానికోసం. నువ్వు ఆడ సభ పెట్టిందే తెలంగాణలో అలౌ చేయలేదని ఆడిపోయి నా ప్రతాపం చూపిస్తా. తెలంగాణలో సభ పెట్టడానికి అలౌ చేయలేదంట. నేను ఇన్ని రోజులు తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించుకోలేదు, ఈరోజు నిర్ణయించుకున్నా అంటే అంత అనాలోచితంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటావా? ఇంతకుముందు పోటీ చేసినావు తెలంగాణలో, నీకు గుర్తులేదేమో. అక్కడికి వెళ్ళి కూడా ఏదైనా పనికొచ్చే పనులు లేకపోతే నీటి గురించి కానీ డిఎస్సి గురించి కానీ యువత గురించి కానీ మాట్లాడతారనుకుంటే మేము 12 ఏళ్ళు పోరాటం చేసినాం, బాబాయిని చంపిన వాళ్ళ పార్టీతో పోరాటం చేసినాం. ఏందో ఆడ కూడా బాబాయిని చంపినారండము, గొడ్డలి అండము. అవి ఎందుకు పోయినావు, ఎందుకు పెట్టినావు అనేది కొంచెం కూడా ఆలోచన చేసే ఇదే లేదు. సమస్యలపైన ఏమన్నా మాట్లాడుతున్నావు. ఒక చిన్నారి ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయింది, 10 రోజులైంది, ఆచూకీ లేదు. దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? సుగాలి ప్రీతికి ఏమైనా న్యాయం చేసినావా? ఒక 2 ఏళ్ళైంది, ఇంకొక చిన్నారి నంద్యాలలో మిస్ అయింది, ఏమన్నా ఆచూకీ తెలిసిందే? ఇట్లాంటి వాటి గురించి, సమస్యల గురించి ఏ రోజైనా మీరు మాట్లాడడం చూసారా? ఎంతసేపు తెలంగాణలో అలౌ చేయలేదు, ఇప్పుడు నేను ఢిల్లీకి పోతా. పోయినవాడు మళ్ళీ ఆడ చదువు చెప్తున్నాడు. మొన్న ఎప్పుడో పవన్ కళ్యాణ్ మీటింగ్ విత్ జెన్జీ అని పెట్టేసి, ఇప్పుడు జెన్జీ వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, జెన్జీ అనేది ఏంది, అది ఓట్ల కోసం ఏదో పేరు సృష్టించినారు, జెన్జీ అనేదే లేదు, జెన్జీ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జెన్జీ వల్ల రాజ్యాలు ఏర్పడవు, వాళ్ళు పెద్దవాళ్ళతో కలవాలి. ఎక్కడో అరబ్లోనో ఎక్కడో ఇట్లే జెన్జీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు ఏమైనా గెలిచారా? లేదు, పెద్ద పెద్ద పార్టీలే గెలిచినాయి. అసలు కాక్రోచ్ పేరుతో వస్తారు, ఆ పేరుతో వస్తారు, ఈ పేరుతో వస్తారు, వాళ్ళని నమ్మకండి, మిమ్మల్ని ఏదో విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారు, మీకు అంత తెలివితేటలు లేవు, జెన్జీ ఏమి చేయలేదు అనే రీతిలో మాట్లాడుతున్నాడు. ఒకటి, తెలంగాణలో సభ పెట్టనివ్వలేదు అనే కోపము. 2, ఢిల్లీకి పోయి ఇప్పుడు కాక్రోచ్ వాళ్ళు ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? బీజేపీ వాళ్ళ మీద. సో జెన్జీని లేకపోతే కాక్రోచ్ పార్టీని తప్పన్నారు అనుకో, బీజేపీతో మనం గుడ్ బుక్స్లో ఉండొచ్చు, అక్కడ కొన్ని మార్కులు కొట్టేయచ్చు అనే ఐడియా. అసలు సభ పెట్టి తెలుగులో వెనకల బోర్డు రాసుకొని మేము నేషనల్ లెవెల్లో మేము మాట్లాడతాము, ఆడ సమావేశం పెట్టుకుంటామని ఎవరెవరు పోయినారు తెలుసండి ఆ మీటింగ్కి? దిగ్గజాలన్నీ పోయినాయి. అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేసినాము, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, ఈ
రిపోర్ట్ వచ్చేంత వరకు ఒక కమిటీని వేసినాం కదా, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని చెప్పిన అరవ శ్రీధర్ ఈరోజు ఢిల్లీలో ప్రత్యక్షమైనాడు. ప్రత్యేక ఆకర్షణ అరవ శ్రీధర్. ఒక ఆడకూతుర్ని మానభంగం చేసి 5 సార్లు అబార్షన్ చేయించిన వ్యక్తి ఢిల్లీలో జాతీయ సమైక్యత కోసం పోయాడంట. ప్రత్యేక ఆకర్షణ వీళ్ళ సభకు. ఎవరెవరంటే తెలుసా అండి? అరవ శ్రీధరు, హైపర్ ఆది, ఎవరబ్బా అతను, తనీషు, సాగరు, నాగబాబు, మళ్ళీ అన్నీ ఈ ముఖాలే ఉన్నాయట. ఇంకా ఏం జాతీయ సమైక్యత కోసం ఢిల్లీలో పోరాటం చేస్తారు? మీకు తెలుసు. నన్ను అడిగితే అండి, నా ఒపీనియన్ ప్రకారం తెలంగాణలో వద్దన్నారు కాబట్టి నేను ఆడిపోయి కొట్టాడతా. నా పవర్ ఏందో చూపిస్తా. నేను కక్ష పెంచుకుంటా, కక్ష తీర్చుకుంటా. తెలంగాణలో నెక్స్ట్ పోటీ చేయడానికి ట్రై చేస్తా. కేరళకు పోతా, తమిళనాడు పోతా, కర్ణాటకకు పోతా, పాండిచేరికి పో, యాడికన్నా పో స్వామి. ఎవరు వద్దన్నారు? ఎవరన్నా వద్దన్నారా? ఎవరన్నా వద్దన్నారా? అరగంట సేపు మాట్లాడాడు, మళ్ళీ తర్వాత ఏమైనా మాట్లాడాడేమో నాకు తెలియదు. కానీ అది ఏమి కొత్తదనం ఉంది? పవన్ కళ్యాణ్ కొత్తగా ఒక సమస్యను ప్రస్తావించి ఈ సమస్య పరిష్కారానికి మేము చిత్తశుద్ధితో ఫైట్ చేస్తామని చెప్పింది ఏమి లేదు. ఇంకా ఆ మాత్రం దానికి ఢిల్లీకి పోవాలన్నా? ఏదో ఇప్పుడు ఇంకా దేశ సమైక్యత, దేశమంతా యూనిటీగా ఉండాలి. ఈయన కొత్తగా వచ్చేసి దేశభక్తిని ఈయన పెంపొందించేది ఏంది? అయిపోయింది. ఇప్పుడు తిరుమల లడ్డు అప్పుడు ఏమైందండి? పేరు ఏందబ్బా అది? వారాహి డిక్లరేషన్. ఏమైంది వారాహి డిక్లరేషన్కి? ఏమైంది? అప్పుడు దేవుడు, ఇప్పుడు దేశభక్తి, దేశ సమగ్రత. వారాహి డిక్లరేషన్ చేసినాడు. మన హిందూ గొప్పతనాన్ని ఎంతమాత్రం ప్రచారం చేసినాడు. నేను భుజానికి ఎత్తుకుంటున్నా, ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని అన్నాడు కదా. తర్వాత వారాహి డిక్లరేషన్ని ఎంతగా ఫాలో అయ్యారు. మన హిందూ మత వ్యాప్తి కోసం పవన్ కళ్యాణ్ ఏమేమి చర్యలు తీసుకున్నాడు? దానికి ఏమైనా కమిటీ వేసాడా? ఒక టీం ఉందా? ఏం యాక్టివిటీస్ చేసినాడు? ఇప్పుడు దేశ సమైక్యత. ఏ ఎండకా గొడుగు. అందుకే తెలంగాణలో ఒక ఎమ్మెల్యే చెప్పినాడు, రేపు టైం బాగలేదు, మనకు వర్కౌట్ కావట్లేదంటే తెలుగుదేశాన్ని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని. పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ జాతీయ సమైక్యత, మీ దేశభక్తి, మీ అన్అపాలజెటిక్ సనాతని, మీ నాటకాలు, కపట వేషాలు ఎవరికి తెలివి చెప్పు?